హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొత్తానికి అనుకున్నదే జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు గారు ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ వేశారు. ఆయనతో పాటు ఆ కార్యాలయానికి నారా లోకేష్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు కూడా వచ్చారు. అయితే ముందుగా చెప్పినట్లు నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోబోతామన్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గానే ప్రకటన చేశారు. అయితే ఆయనకు ఏ శాఖ ఇస్తారు ఏంటి అనే దానిపైన ఇప్పటివరకు అయితే కొన్ని పుకార్లు షికార్లు అయితే చేస్తూ ఉన్నాయి. అందులో ఆయనకు సినిమాటోగ్రఫీ అలాగే క్రీడా శాఖ కూడా ఆయనకు అప్పచెప్తారని, లేదు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల నుంచి అటవీ శాఖ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా మీడియాలో కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు అయితే ఏది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అది ఎమ్మెల్సీ అయిన తర్వాత మంత్రివర్గంలోకి తీసుకునేటప్పుడే బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే రెండు పత్రికలకు మాత్రం నాగబాబు గారికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పెద్ద షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి ఈ రెండు పత్రికలు తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఏదైనా న్యూస్ వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన న్యూస్ వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ లీక్లు వస్తాయి. అందుకే తెలుగుదేశం అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తకి నిజం ఉంటుంది. అలా తెలుగుదేశానికి సంబంధించి నేను ఈ విషయం చెప్పాను. అలా నిన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు దాదాపు 20 నిమిషాలు. నిజమే, మాట్లాడుకున్న విషయం మాత్రం నిజమే. అయితే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా ఆయనకు ఏదో కార్పొరేషన్కి సంబంధించి, అది కూడా మేజర్ కార్పొరేషన్కి సంబంధించి ఒక చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనే విధంగా కథనాలు రాశారు. ఈనాడులో ఇలా రాశారు. అలాగే ఆంధ్రజ్యోతిలో అయితే ఆయనకు ఈ మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఏమి ఉండవు, పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దంటున్నారు, ఆయనను రాజ్యసభకు పంపించండి అనే విధంగా వీళ్ళిద్దరి మధ్యన చర్చలు జరిగాయి అనేది వీళ్ళు వేసిన కథనం. అయితే వీళ్ళిద్దరు చెప్పింది తప్పు అని తేలింది. ఎప్పుడైతే ఈ ఆంధ్రజ్యోతి ఈనాడులో ఈ వార్తలు వేశారో ఆ తర్వాత మిగతా ఛానల్స్ కానీ అలాగే మిగతా పత్రికలు కానీ ఇదే విషయాన్ని రాశారు. వెబ్సైట్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ మన తెలుగు మీడియాకి సంబంధించి ఎక్కువగా ఈనాడును ఫాలో అవుతుంటారు. ఈనాడులో వచ్చిందంటే వాళ్ళకు నెట్వర్క్ పెద్దది కాబట్టి ఖచ్చితంగా ఈ వార్తలో దాదాపు 80% నిజం ఉంటుందని చాలామంది అనుకుంటారు. అలా ఈనాడులో ఈ వార్త రాగానే అందరూ కూడా నమ్మారు. నిజమే, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం లేదు, ఇక మంత్రి పదవి కూడా రానట్టే. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇస్తేనే కదా మంత్రి పదవి. సో ఆయన రాజ్యసభకు లేదా ఆయనకేదో కార్పొరేషన్కి చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్టుగా అనుకున్నాను. కానీ గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ గారు పెద్ద షాక్ ఇచ్చారు. ఆయనను నామినేషన్ పత్రాలు పూర్తి చేయమని చెప్పేసి ఆయనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, అఫీషియల్గా జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు రేపే నామినేషన్ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఈ దెబ్బతో ఈ రెండు పత్రికలు ఒక బిగ్ షాక్ కలిగింది. అలా ఇవాళ చూస్తే నాగబాబు గారు ఆయన నామినేషన్ వేశారు. ఆయనతో పాటు నారా లోకేష్ గారు వచ్చారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు వచ్చారు. రేపు మాపు ఆయనకు మంత్రి పదవి కూడా రాబోతుంది. ఇది అంటే ఈ రెండు పత్రికల్లో తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినా కూడా బయటకు వస్తాయి. వాళ్ళకు లీకులు ఇస్తారు, కావాలని లీకులు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఒక కరపత్రం లాంటివి ఈ రెండు పేపర్. అలా ఈ విషయం బయటకు వచ్చింది. ఇది ఒక్కటే కాదు, జనసేన పార్టీకి 25 సీట్లకు మించి ఇవ్వరనేది ఆ రోజున ఆంధ్రజ్యోతి మొదట రాస్తే తెలుగుదేశం పార్టీ తర్వాత రాసింది. వాస్తవానికి అదే నిజమైంది. 25 కాకపోతే 23 అన్నారు, 24 అన్నారు, ఆ తర్వాత 21 వచ్చింది. ఇలా ఈ రెండు పత్రికల్లో వచ్చేవి దాదాపు నిజం అవుతాయి. కానీ ఈసారి ఆ నిజాన్ని అబద్ధం చేశారు పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా ఒక గేమ్ ఆడినట్లుగానే కనబడుతుంది నాకైతే. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.